దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం హెబ్రీ గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు 2024 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ భూమి మీద పరిచర్య చేసినప్పుడు ప్రజలందరి చేత దూషించబడి, నిందించబడి, అవమానపరచబడి ఆయన ఆరోహణమై పరలోకానికి కొనిపోబడినారు. ఇప్పుడు ఆయన శ్రమ పడేటప్పుడు ఏ నిందలైతే భరించారో, ఏ అవమానాలైతే సహించారో, ఏ అడుగు జాడల్లోనైతే నడిచారో వాటిని మనము అనుభవిస్తూ, వాటిని నెరవేరుస్తూ మనము ప్రభు యొద్దకు చేరాలి. ఇది దైవ నిర్ణయం, దైవ క్రమం. కనుక చాలామంది బాప్టిజం తీసుకోగానే మనకు పరలోకం ఉంది, మనం ఇంకా ఎలాంటి శ్రమపడే అవసరం లేదు, పరిశుద్ధాత్మ పొందుకునే అవసరం లేదు, ఇలా అనేక రకాలైనటువంటి దుర్బోధలు, మనుషులకు అనుకూలమైనటువంటి మాటలు ఎంతోమంది చెప్తుంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రీస్తు ఏ విధంగానైతే భూమి మీద జీవించి తన ప్రవర్తనను అనేకులకు కనబరిచారు, అట్టి మనస్సును, అట్టి ప్రవర్తనను మనం ఆయుధంగా ధరించాలి. అలా లేకపోతే రేపు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మనం మార్చబడలేం. చూడండి, మనం బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకోవటానికి కారణం ఏంటంటే మనము మార్పు చెందాలి. మనల్ని మార్చేవాడు పరిశుద్ధాత్ముడు, మనలో నూతన స్వభావాన్ని కలగచేసేవాడు పరిశుద్ధాత్ముడు, మనకు ఇష్టము కాని చోటుకు మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. కనుక తనిష్టమేమిటో మనకు తెలియదు, ఆత్మ ద్వారా ఈ కార్యాలన్నీ జరుగుతాయి. ఇది శక్తి చేతను, బలము చేతను కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా జరుగుతుంది అని ఉంది బైబిల్లో. కనుక జెరుబ్బాబెలు గురించి వ్రాస్తూ అంటారు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలను అడ్డగించుటకు నువ్వేపాటి దానవు, ఓ ఆ పర్వతం అంతా కూడా చదును భూమగునుగాక అంటాడు. ఎందుకంటే తన చేతుల్లో ఒక గుండు నూలు ఉంది, అంటే ఒక క్రమమైన జీవితం. ఆ గుండు నూలును బట్టి జెరుబ్బాబెలు ఎదుట పర్వతం నిలబడలేకపోయింది. అలాగే ప్రియమైన వారలారా, ఈ రోజున దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి ప్రభు స్వభావాల్లోకి మనల్ని మారుస్తూ ఎదిగిస్తున్న పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకోగలిగితే ఎలాంటి పర్వతాలైనా చదును భూమిగా మారిపోతాయి. ఎలాంటి పరిస్థితులైనా మన ఎదుట నిలబడటానికి వాటికి శక్తి సరిపోదు. అందుకే యేసయ్య లోకాన్ని జయించి ఆరోహణమై వెళ్ళాడు. లోకాన్ని జయించినవాడు మనలో ఉన్నవాడు. కనుక ప్రియమైన వారలారా, మనము పొందుకున్న ఆత్మ ద్వారా ఆయన నిందని భరిస్తూ శిబిరములోనికి మనం ప్రవేశించాలి. ఆ దర్శనం కలిగి ఈ భయంకరమైన దినాల్లో, ప్రభు రాకడ ఆసన్నమవుతున్న దినాల్లో ఆ దర్శనంతో మనం ముందుకు సాగుదాం. ప్రభు కొరకు ప్రయాసపడదాం, ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.